వల్లే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందా? లేనిపోని ప్రయోగాలతోనే నష్టం జరిగితే ఆ జిల్లాలో పార్టీ అధిష్టానం సంస్థాగతంగా మళ్లీ మార్పులు చేర్పులు ఎందుకు చేసింది? పార్టీ బైలాలోనే లేని పదవిని ఓ మాజీ ఎమ్మెల్యేకి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? బలమైన నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఉండగా కొత్త పదవి సృష్టించడంతో విభేదాలకు ఆస్కారం ఇచ్చినట్లయింది. ఇలాంటి నిర్ణయాలతో జిల్లాలో ఆ పార్టీ బలం పుంజుకుంటుందా, డీలా పడుతుందా? లెట్స్ వాచ్. పల్నాడు గడ్డ రాజకీయ పౌరుషాలకు అడ్డ. 2014 ముందు తర్వాత అన్నట్లు మారిపోయాయి పల్నాడు రాజకీయాలు. 2014లో నువ్వానీనా అన్నట్లు టీడీపీ వైసీపీ మధ్య పోరు నడిచింది. 2019 ఎన్నికల్లో పల్నాడులో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఏకపక్షంగా అన్ని సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రయోగం వికటించింది. సమూలంగా అభ్యర్థులను మార్చేసింది ఆ పార్టీ. ఈ మార్పులతోనే దారుణంగా ఓటమి పాలయ్యామని వైసీపీ ఒకానొక టైంలో భావించింది కూడా. ఇప్పుడు పల్నాడు జిల్లాకి అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండగా కొత్తగా ఒక పదవి క్రియేట్ చేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పజెప్పింది. అధ్యక్ష హోదాకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి తేడా ఏంటో తెలియక పల్నాడు జిల్లా వైసీపీలో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో అభ్యర్థులను మార్చి పార్టీ దారుణంగా ఓడిపోయిందని, ఇప్పుడు ఈ అధ్యక్ష పదవులతో మళ్లీ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. కానీ వైసీపీలో కొన్ని వర్గాలు మాత్రం దీనిపై అధిష్టానం సరైన నిర్ణయమే తీసుకుందని అంటున్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు రాకపోయినా రెండు పార్టీలు ఇప్పటికే సై అంటే సై అన్నట్లే ఉంది రాజకీయం. పల్నాడు వైసీపీ అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. అయితే వరుస కేసులు, వివాదాలతో పిన్నెల్లి జైలుకు వెళ్లడంతో పెద్దగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్ష పగ్గాల కోసం పార్టీలోనే పలువురు నేతలు ప్రయత్నాలు చేశారు. పల్నాడులో మళ్లీ దూకుడుగా వెళ్లేందుకు వైసీపీ అధిష్టానం కొత్త నిర్ణయం తీసుకుంది. జిల్లాలో కొత్త పదవిని సృష్టించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పల్నాడులో బలమైన నాయకుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆయన్నే జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగిస్తూనే వైసీపీ నిర్ణయం తీసుకుంది. అధినేతకు విధేయుడైన నాయకుడికి కొత్త బాధ్యతలు అప్పగించారు. నరసరావుపేటలో డాక్టర్గా మంచి పేరున్న గోపిరెడ్డి 2 సార్లు వరుసగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నారు గోపిరెడ్డి. అలాంటి నేతకు కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెట్టడంతో పల్నాడు వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. గోపిరెడ్డికి బాధ్యతలు అప్పగించడాన్ని పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి. పార్టీ ఓటమి తర్వాత ఎదురైన అనుభవాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా కొన్నాళ్ల పాటు సైలెంట్గా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలనుకుంటున్నారు. ఆయనకు తోడుగా గోపిరెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయడంతో పల్నాడులో వైసీపీ బలోపేతమవుతుందని అంచనాతో ఉన్నాయి పార్టీ శ్రేణులు. పార్టీ వాయిస్ బలంగా వినిపించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను నిలదీయడంతో నేర్పరిగా గోపిరెడ్డికి పేరుంది. పల్నాడు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, 2024 ఎన్నికల్లో దారుణ ఓటమితో, కేసులతో పిన్నెల్లి పార్టీ కార్యక్రమాలకి కొంచెం దూరంగా ఉండడంతో వైసీపీ అధినాయకత్వం గోపిరెడ్డిపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో వైసీపీ నేతలతో గోపిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. పల్నాడు జిల్లాలో ప్రత్యర్థులతో తలపడే పార్టీని నిలబెట్టడం ఇప్పుడు గోపిరెడ్డికి పెద్ద సవాలేనని చెప్పాలి. పిన్నెల్లి, గోపిరెడ్డి కలిసి ముందుకెళితే పల్నాడు జిల్లాలో పార్టీకి పూర్వవైభవం ఖాయమన్న నమ్మకంతో ఉంది వైసీపీ అధిష్టానం. రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతోన్న వేళ గోపిరెడ్డికి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వడం వైసీపీ శ్రేణుల్లో ఆసక్తి రేపుతోంది. గోపిరెడ్డి పార్టీ అధిష్టాన నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు, ఎలాంటి విభేదాలు లేకుండా జిల్లాలో నాయకులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి తనదైన ముద్ర ఎలా వేస్తారో చూడాలి మరి.